హాయ్ గైస్, నేను మీ సాకేత్ మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో మనకైతే మొత్తానికి దసరా సేల్స్ అయితే అయిపోయి బిగ్ బిలియన్ డేస్ లో చాలా మంది అయితే మొబైల్స్, యాక్సెసరీస్, ల్యాప్టాప్స్ ఇలాంటివి తీసుకునే ఉంటారు. మీరు ఏం తీసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే మనకి దసరా సేల్స్ అయిన వెంటనే దివాళీ సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అక్టోబర్ 11th నుంచి అయితే మన అందరికి సేల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే 24 hours ముందు నుంచి అయితే ప్రెస్ యూజర్స్ కి అయితే రెడీగా ఉన్నాయి. సో వీటిలో ఏమేమి చేంజ్ చేశారు, దసరా సేల్ లో ఎవరైనా ఏదైనా కొనుక్కోవడం మిస్ అయ్యి ఇప్పుడు కొనుక్కుందాం అనుకున్నట్లయితే మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏది తీసుకోవడం బెస్ట్ అన్నది అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకా అప్పటి రేట్లకి ఇప్పటి రేట్లకి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది కూడా చూద్దాం. సో ఇంకా క్లిక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇంక దివాళీ సేల్స్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదు. కాకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అప్పుడు ఎవరైనా కొనుక్కోవడం మిస్ అయ్యి ఇప్పుడు తీసుకుందాం అనుకున్నట్లయితే వాళ్ళకైతే యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నా. మాక్సిమం మొబైల్స్ చూసుకున్నట్లయితే మనకి దసరా సేల్ లో ఏవైతే డీల్స్ పెట్టారో అవే డీల్స్ అయితే ఇప్పుడు మనకి సేమ్ ప్రైజెస్ తో అయితే రన్ అవుతున్నాయి. దీంట్లో కొన్ని టాప్ మొబైల్స్ అయితే మాట్లాడుకుందాం సేమ్ అప్పటివే. అండ్ ఇంకా ఉన్న మొబైల్స్ కూడా ప్రైజెస్ ఎంత తగ్గించారు అండ్ కార్డ్ ఆఫర్స్ కొత్తగా ఏం పెట్టారో కూడా చూద్దాం. సో ఇంకా అమెజాన్ లో కనుక చూసుకుంటే మనకి దివాళీ సేల్స్ అయితే కొత్తగా ఏం స్టార్ట్ చేయలేదు. వీళ్ళు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దసరాది అదే కంటిన్యూ చేస్తూ జస్ట్ బ్యానర్ అయితే మార్చేశారు అంతే. దాంట్లో కూడా అయితే పాత సేల్స్ ఇంకా రన్ అవుతూ ఉన్నాయి అంతే. రెండింటిలో కూడా మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా కార్డ్ ఆఫర్స్ అయితే కొత్తగా తీసుకొచ్చారు. ఫ్లిప్కార్ట్ లో చూసుకుంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ మీద, ఐసిఐసి మీద అయితే ఉండేవి. ఇప్పుడు మనకి ఎస్బీఐ కార్డ్ అయితే తీసుకొచ్చారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఏ కార్డు ఉన్నా సరే 10% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకా అమెజాన్ లో కనుక చూసుకుంటే మనకి వీళ్ళు యాక్సిస్ కార్డ్ మీద, బిఓబి కార్డ్ మీద, ఐడిఎఫ్సి కార్డ్ మీద, అలానే ఆర్బిఎల్ బ్యాంక్ కార్డ్ మీద కూడా మనకి 10% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్కౌంట్స్ అయితే మనకి అప్ టు 65,000 వరకు అయితే తగ్గచ్చు అని చెప్తున్నారు. సో ఇందులో అయితే కార్డ్ ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి అమెజాన్ లో. బట్ దసరా సేల్ లో అయితే అమెజాన్ లోనే తక్కువ ఉన్నాయి. ఎస్బీఐ కార్డ్ ఒకటే ఉండేది. ఇప్పుడైతే కార్డ్ ఆఫర్స్ అయితే పెంచారు. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ కార్డ్స్ తీసుకోవడానికి కొంచెం ట్రై చేయండి. మాక్సిమం ప్రైస్ డిక్రీజెస్ అని దీని మీద నడుస్తాయి. ఇంకా వీటిలో మొబైల్స్ చూసుకున్నట్లయితే టాప్ రేంజ్ మొబైల్స్ లో అయితే మనకి సామ్సంగ్ S24 Ultra ఉంటుంది. ఇదైతే మనకి S24 Ultra 79,000 ఆ రేట్ లో దొరుకుతుంది. ఆండ్రాయిడ్ లో ప్రీమియం తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇదైతే తీసుకోండి. ఈ డీల్ అయితే మాత్రం మిస్ అవ్వకండి ఇప్పుడు. అండ్ ఇంకా మనకి సామ్సంగ్ నుంచి మిడ్ రేంజ్ లో ఒక 30K అలా పెట్టి తీసుకుందాం అనుకున్నట్లయితే ఏ సిరీస్ వస్తాయి, ఎం సిరీస్ వస్తాయి. వాటికి వెళ్ళకండి. ఎస్ సిరీస్ అయితే S24 FE ఉంది. S24 FE కూడా మనకి 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మిడ్ రేంజ్ లో సామ్సంగ్ తీసుకుందాం అనుకుని ఏ సిరీస్ గానీ ఎం సిరీస్ గానీ ప్రిఫర్ చేసినట్లయితే దాన్ని వదిలేయండి. 25K ప్లస్ లో పెట్టాలనుకుంటే 30K పెట్టి ఈ S24 FE అయితే తీసుకోండి. అండ్ ఇంకా మిగతా చిన్న చిన్న మొబైల్స్ కనుక చూసుకుంటే మనకి మోటో H60 ఫ్యూజన్ అయితే అదే రేట్ లో ఉంది. 19,000 అవైలబుల్ గా ఉంది. ఇంకా మోటో నుంచి మిడ్ రేంజ్ జీ సిరీస్ లో కనుక చూసుకుంటే Z96 మనకి ఇదైతే ఇప్పటి వరకు ఉన్న జీ సిరీస్ లో ఆల్రౌండర్ అని చెప్పాలి. ఇది మనకి 15,000 అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్ అన్ని కూడా మాక్సిమం కార్డ్ ఆఫర్స్ తో కలిపి అయితే రేట్స్ చెప్తాను. మీరు కార్డ్ ఆఫర్స్ లేకుండా ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంకా వివో నుంచి వివో T4 5G ఇదైతే మనకి 18,999 అవైలబుల్ గా ఉంది. అండ్ పోకో F7 5G 28,999 కి వస్తుంది. ఇంకా 10,000 లోపు ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఒప్పో K30X ఉంది. K30X 5G ఇది మనకి 9,999 కి అవైలబుల్ గా ఉంది. ఇంకా అంతేకాకుండా CMF Phone 2 Pro ఇది మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 17,000 ఉండేది. ఇంకా సెకండ్ వేరియంట్ మనకి 18,999 కి అయితే అవైలబుల్ గా ఉండేది. కాకపోతే ఇప్పుడు రెండు వేరియంట్స్ కూడా మనకి 16,999 కి అవైలబుల్ గా ఉన్నాయి. నథింగ్ Phone 3 అయితే ఉంది. ఇది అప్పుడు పెట్టమైతే 85,000 పెట్టారు. ఇప్పుడు 35,000 కి అయితే వస్తుంది. ఇదే దీని కరెక్ట్ రేట్ అయితే. మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ట్రై చేయండి. నథింగ్ OS ఇష్టం ఉండి, నథింగ్ బ్రాండ్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే నథింగ్ 3 కి వెళ్ళిపోండి. ఇంకా ఇవే కాకుండా మనకి ల్యాప్టాప్స్ మీద, టీవీస్ మీద, ఎయిర్ పోడ్స్, ఇంకా యాక్సెసరీస్ మీద అయితే చాలా డీల్స్ అయితే ఉన్నాయి. అండ్ మాక్సిమం ఇవి కూడా దసరా సేల్ నుంచి అయితే ఇప్పుడు దాకా వచ్చినవే. మధ్యలో ఏం చేంజెస్ అయితే చేస్తుంటారు. సో ఇంకా ఇప్పుడు కూడా మీరు ల్యాప్టాప్స్ కోసం కానీ లేదా ఫోన్స్ తీసుకుందామని కానీ చూస్తున్నట్లయితే ఈ దివాళీ సేల్ అయ్యే లోపు తీసుకోండి. ఆ క్రెడిట్స్ కార్డ్ కానీ డెబిట్స్ కార్డ్ కానీ యూజ్ చేసి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఇవాళ వీడియో. మీరు ఒకవేళ దసరా సేల్ లో మిస్ అయ్యి ఇప్పుడు తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. లేదా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.